ఆంధ్ర ఊటీ న్యూస్కి స్వాగతం. పొగాకు సంబంధిత ఉత్పత్తులను వాడనని మరియు నా కుటుంబ సభ్యులను నాకు పరిచయం ఉన్న వారిని పొగ త్రాగవద్దని, పొగాకు ఉత్పత్తులను సేవించవద్దని చైతన్యపరుస్తానని, అలాగే నేను విద్యను అభ్యసించు విద్యా సంస్థల ప్రాంగణాన్ని పొగాకు రహిత ప్రాంగణంగా ఉంచుతానని మరియు నా తోటి వారిని అదే చేయమని ప్రోత్సహిస్తానని మనస వాచ కర్మణ అంతఃకరణ శుద్ధితో పొగాకు రహిత సమాజమును నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. నమస్కారం. ఇవాళ వరల్డ్ టొబాకో డే ఇవాళ మనం సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ పరిధిలో ఇక్కడ ఉంటున్న అంబేద్కర్ సెంటర్ నుంచి ఒక ర్యాలీ ప్రకటన చేస్తున్నాము. ముఖ్యంగా ఈ టొబాకో ఉపయోగించడంలో ఉంటున్న ప్రజలకి ఒక ఆహ్వాన సదస్సులు చేసి ఇది వినియోగించడంలో తగ్గించేయాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. దీనివల్ల మీ అందరికీ తెలిసినదే, మనకి యాక్టివ్ అండ్ ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. మనం అది స్మోక్ చేసిన వలన మనకి మాత్రం కాకుండా మన చుట్టూ ఉంటున్న ఫ్యామిలీస్ చుట్టూ ఉన్న అందరికీ కూడా దీనివల్ల కేడు ఉంటుంది. ముఖ్యంగా ఈ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ కూడా విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఈ వరల్డ్ టొబాకో డే ద్వారా అందరికీ కూడా ఈ టొబాకోని నిర్మూలన చేయాలి, వాళ్ళు వాడడం తగ్గించాలని మనం చేస్తున్నాము. ప్రభుత్వం కూడా ఎంతో దీనికోసం ప్రయత్నిస్తుంది. బట్ మనకుంటున్న ప్రొడక్షన్స్ కానీ సేల్స్ కానీ అది తగ్గించాలంటే ఖచ్చితంగా వినియోగస్తులు దీని గురించి వాళ్ళకున్న చైతన్యం పెంచుకొని ఇది వినియోగించకుండా వాళ్ళు అరికట్టినప్పుడు ఇది వినియోగించడం తగ్గుతుందని దీనివల్ల చెప్పుకొని, ముఖ్యంగా యువతులు స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా ఎర్లీ స్టేజెస్లో పిల్లలు ఇది పికప్ చేసిన స్మోకింగ్ అనే హ్యాబిట్ని అది అరికట్టడానికి కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా అందరికీ చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది పూర్తి అవగాహనము ఉండి మనం స్కూల్ రీజన్స్లో, స్కూల్ ప్రాంతంలో ఆర్ కాలేజ్ ఉంటున్న ఎడ్యుకేషనల్ ప్రాంతంలో ఆర్ ముఖ్యంగా రెసిడెన్షియల్ ఏరియాస్లో ఇట్లాంటి అమ్మడం, ఇది మనం ఈ టొబాకో ప్రోడక్ట్స్ అన్నీ కూడా అమ్మడం మనం డిస్కరేజ్ చేసినప్పుడు ఈ వినియోగం తగ్గుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. దాని పరిధిలో ఖచ్చితంగా పోలీస్ యాజ్ వెల్ as రెవెన్యూ అండ్ అదర్ డిపార్ట్మెంట్ కలిసి కట్టి, హెల్త్ డిపార్ట్మెంట్ కలిసి కట్టి దీని గురించిన కఠిన చర్యలు తీసుకుంటాము. అండ్ ప్రజలకు కూడా దీని గురించిన అవగాహన సదస్సులు పెడతాము.